भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. చాందోగ్య ఉపనిషత్తు చతుర్థ ప్రపాఠకం ఏకాదశ ఖండములో మనం గార్హ్యపత్య అగ్ని గురించి వింటున్నాం. అనగా గృహస్థులు ఏదైతే మంగళ కార్యానికి ఉపయోగిస్తున్నారో అనగా అగ్నిహోత్రము చేస్తున్నారో ఆ అగ్నిహోత్రానికి ఉపయోగపడుతున్నటువంటి అగ్ని వాళ్ళు ఆ రోజు వెలిగించారు. అది ఎప్పుడో ఆ వంశము ప్రారంభమైనప్పుడు ఆ మొట్టమొదటి గోత్రీయులు గార్హ్యపస్థ జీవితం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే ఋషుల దగ్గర విద్యాభ్యాసము చేసి ఇక మేము ఆజీవన బ్రహ్మచారిగా ఉండలేము అనుకున్నటువంటి కొంతమంది బ్రహ్మచారులే, అనగా ఉదాహరణకి గురువు దగ్గర ఒక ఆశ్రమంలో 100 మంది విద్యను అభ్యసించారనుకోండి, మీరు అంచనా వేయండి అందులో ఎంతమంది గృహస్థ జీవితాన్ని స్వీకరించేవారు? ఏమైంది, మౌనమైపోయారు? శాతం గృహస్థ జీవితాన్ని స్వీకరించేవారు. ఒక గృహం, ఒక గురుకులంలో 100 మంది విద్యార్థులు వేదం నేర్చుకుంటున్నారు. అందులో ఎంతమంది ఆజీవన బ్రహ్మచారిగా ఉండేవాళ్ళు, ఎంతమంది ఫ్యామిలీ వైపు అనగా గృహస్థం వైపు వచ్చేవాళ్ళు మీ అంచనా ప్రకారం? ఒక 10% బ్రహ్మచారులుగా ఉంటారు అక్కయ్య. ఎంత? ఒక 10% ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండాలని అంచనా వేస్తున్నాం. 90% గృహస్థ ధర్మంలోకి వస్తారేమో అని అనుకుంటున్నారు. మిగతా వాళ్ళు వంజక్క తన అభిప్రాయం చెప్పింది, సమర్థించే వాళ్ళు లేదా కాదని చెప్పేవాళ్ళు. నాకు ఇంకా ఎక్కువ శాతము ఆజన్మ బ్రహ్మచారులుగా ఉంటారు, 60-70% గృహస్థులుగా ఉంటారు, 30% ఆజన్మ బ్రహ్మచారులుగా ఉంటారని నేను అని మీరు అనుకుంటున్నారు. ఓకే అరుణక్కయ్య. నేను ఎక్కువ శాతము ఆజన్మ బ్రహ్మచారులుగా ఉండేవారు పూర్వకాలము, తక్కువ శాతము గృహస్థాశ్రమము స్వీకరించే వాళ్ళని అనుకుంటున్నాను. ఇంకెవరైనా? వనజక్కది క్వైట్ ఆపోజిట్ మార్చండి. వనజమ్మ గారు ఏం చెప్పారు? 90 మంది గృహస్థులుగా ఉంటారు, 10 మంది బ్రహ్మచారులు కాదు. ఆ రోజుల్లో 90 మంది బ్రహ్మచారులు, అర్థమైందా? ఆ 10% మొట్టమొదటి గోత్రీయుడు అంటే మొట్టమొదటగా ఎవరైతే గృహస్థాశ్రమంలో ప్రవేశించారో ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి గురువు యొక్క నామమే మన గోత్రముగా వస్తుంది. ఆ దంపతుల యొక్క నామమే మన గోత్రముగా వస్తుంది. అర్థమైందా? ఏంటి? ఆ గోత్రానికి సంబంధించిన, ఆ రాజ్యానికి సంబంధించిన, లేదా ఎవరైతే వాళ్ళ పేర్లు పెట్టుకోలేదో అప్పుడు వాళ్ళ ఏ గురువు దగ్గరైతే విద్యను అభ్యసించారో ఆ గురువు యొక్క గోత్రాన్ని తీసుకొని వీళ్ళు గృహస్థంలో ప్రవేశించేవారు. అదియే మనకు గోత్రముగా మారింది. అప్పుడు ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏదైతే గార్హ్యపత్య అగ్నిని వెలిగించారో, అనగా గృహస్థాశ్రమానికి వచ్చేటప్పుడు ఓం భూర్భువస్వః
ఓం భూర్భువస్వర్త్యౌరివ భూమ్నా అనే మంత్రముతో యజ్ఞ వేదిక యందు నేటి నుండి మేము గృహస్థ ధర్మాన్ని స్వీకరిస్తున్నామని భార్యాభర్తలు ఏదైతే అజ్ఞాధానము చేసేవారో అది ఎప్పటి వరకు ఆరిపోకుండా ఉండేది? జీవితం బ్రతికి జీవిత కాలం, జీవితం ఉన్నంత వరకు, ప్రళయము వరకు. అర్థమైందా? అందుకనే మీరు చూడండి, మీ తెలంగాణ ప్రాంతంలో కొంతమంది అంటే కొన్ని వర్ణముల యందు పిల్లలు పుట్టినాడు తొట్లనాడు ఏం చేస్తారు? ఎల్లిపాయలని ఎక్కడి నుంచి అందుకుంటారు? ఆ ఎల్లిపాయలని ఎక్కడి నుంచి అందుకుంటారు? ఏ విధంగా అందుకుంటారు? బావి దగ్గర అట్లా తీస్తారు. అదే ఎలా అందుకుంటారు? కొంగు ఇట్లా వేసుకొని ఇంకా ఇంకా చేతుల నుంచి చెట్లకి అటువైపు ఒకరు నిలబడతారు, ఇటువైపు ఒకరు నిలబడి దాన్ని మధ్యలో పెట్టి అందుకుంటారు, మళ్ళీ కింది నుంచి అందుకుంటారు. అంటే మనం ఎప్పటి వరకు జీవించాలి? ఈ సంతానానికి సంతానం అయినప్పుడు మళ్ళీ మనం మన గృహస్థ కర్తవ్యాలని ఏం చేయాలి? పూర్తి చేసుకొని వానప్రస్థం తీసుకోవాలా? వాళ్ళకి అప్పచెప్పి మనం వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఈ బిడ్డకి కర్తవ్యాలు అయ్యే వరకు నేను గృహస్థ జీవితంలో ఉంటాను. ఇక ఈ బిడ్డ కూడా గృహస్థుడు అయిన రోజు నేనేం చేస్తాను? ఈ గార్హపత్య అగ్నిని అతనికి అప్పచెప్పేస్తాను. ఎవరైతే ఈ గార్హపత్య అగ్నిలో, ఈ అగ్ని ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది అన్నాడు చాంద్రక ఉపనిషత్తుకారుడు? మనం అగ్నిహోత్రం గురించి చెప్పాను నేను. మనం చేసినటువంటి అగ్నిహోత్రము 4 లోకాల 4. ఏది? ద్విలోకము, లోకము, పృథ్వీలోకము, అంతరిక్షలోకము, వాయులోకం, సముద్రలోకం, సముద్రం. కావున ఏ మానవుడైతే ఈ గార్హపత్య అగ్నిని రక్షించుకుంటున్నాడో అందులో పృథ్వీలోకములో బ్రహ్మనే చూస్తున్నాడు, ఆదిత్య ద్విలోకములో బ్రహ్మనే చూస్తున్నాడు, అంతరిక్షమున బ్రహ్మనే చూస్తున్నాడు, సముద్రమున కూడా బ్రహ్మనే చూస్తున్నాడు. ఎవరైతే ఈ విధంగా బ్రహ్మనే చూస్తున్నారో అతని ఆత్మ ఏమైపోతుంది? అనంతవాన్ అవుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైతే సాయ ఏతమేవం విద్వానుపాసస్తే సహతే పాపకృత్యాం లోకి భవతి సర్వమాయురేతి జోగ్జీవతి నాస్య పరపురుషాః క్షియంత ఉపవయం తం భుంజామో అస్మిష్టలోకే అముష్మిష్టయ ఏతమేవం విద్యానుపాసతే. ఎవరైతే సర్వమున బ్రహ్మనే చూస్తున్నాడు అతను గార్హపత్య అగ్నిని, ఈ శ్రేష్టమైన అగ్నిని ఎవరి కోసం స్థాపించాడు? ఎవరి కోసం? అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, గొప్ప గొప్ప యాగాలు ఎందులకు చేస్తున్నాడు? సకామ కర్మను ఆశించి చేస్తున్నాడా? నిష్కామ కర్మలకు చేస్తున్నాడా? నిష్కామ కర్మలకు. ఈ పెద్ద పెద్ద యాగాలన్నింటిలో కూడా పరమాత్మున్నే చూస్తున్నాడు, చేస్తున్నాడు, నిరంతరము చేస్తున్నాడు. కానీ కేవలం అందులో ఎవరిని చూస్తున్నాడు? పరమాత్మనే చూస్తున్నాడు. అట్టి జీవుడే బ్రహ్మను దర్శించుకోగలుగుతాడు, బ్రహ్మ ఆనందాన్ని పొందుతాడు. ఈ విధంగా అతని గార్హపత్య అగ్ని విజయం వైపు నడిచింది అని ఈ ప్రపాఠకములో, ఈ ఖండములో వినే ప్రయత్నం చేశాం మనం. ఓం శాంతి శాంతి శాంతి. కేవలం మనం ఈరోజు గార్హపత్య అగ్ని అదే పృథ్వీలోకములో ప్రవేశిస్తుంది, ఆ అగ్ని ద్విలోకములో,
ఆ అగ్నియే అంతరిక్ష లోకములో, ఆ అగ్నియే వర్ష రూపములో అన్నాదుల యందు ప్రవేశిస్తుంది. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాట.